హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. నా పేరు జోష్న. ఈ సెషన్లో మనం డిసెంబర్ 17కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాము. ఈ సెషన్ని మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి అండ్ ప్లీజ్ షేర్ మై వీడియో. సో ఇది అందరికీ యూజ్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ ది సెషన్. కమింగ్ టు ది ఫస్ట్ స్లైడ్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. South Korea to invest $1.9 billion in climate change tech by 2025. సౌత్ కొరియా కంట్రీ చెందిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ $1.9 billion. దాన్ని దేని మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే క్లైమేట్ చేంజ్ టెక్నాలజీస్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు? టు రెడ్యూస్ ద గ్లోబల్ వార్మింగ్. సౌత్ కొరియా కంట్రీ యొక్క గ్లోబల్ వార్మింగ్ని రెడ్యూస్ చేయడానికి 2030 వచ్చేసరికి ఈ కార్బన్ ఎమిషన్స్ 40% తగ్గించడానికి, ఇంకేంటి 2050 వచ్చేసరికి ఆ కంట్రీ సౌత్ కొరియా అనే కంట్రీ మొత్తం జీరో కార్బన్ ఎమిషన్స్ కావడానికి వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది దేని మీద పెడుతున్నాడు? క్లైమేట్ చేంజ్ టెక్నాలజీస్ వాళ్ళ మీద పెడుతున్నారు. సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ ఏంటి? సియోల్. కరెన్సీ ఏంటి? వాన్. హూ ఈజ్ ద ప్రెసిడెంట్? యూన్ సక్ యాల్. ఓకే, యూన్ సుక్ యాల్. నెక్స్ట్ important question based on this topic. South Korea's 2025 climate change investment plan includes aiming to reduce emissions by 30% of 2030, investing 2.7 trillion won in climate technologies, focusing only on carbon neutral technologies, targeting a carbon neutrality goal by 2060. Option 1 ఏమన్నారు? aiming to reduce emissions by 30% అన్నారు. 2030 వచ్చేసరికి 40%. సో ఆప్షన్ ఏ ఇస్ తప్పు. ఇన్వెస్టింగ్ 2.7 trillion వన్ ఇన్ క్లైమేట్ టెక్నాలజీస్. ఓకే, ఇది కరెక్ట్. నెక్స్ట్, ఫోకసింగ్ ఓన్లీ ఆన్ కార్బన్ న్యూట్రల్ టెక్నాలజీస్. అది ఓన్లీ కార్బన్ ఫ్రీ ఎమిషన్ మీద ఫోకస్ చేసిందా? నో, టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ వాట్, టు రెడ్యూస్ ద గ్లోబల్ వార్మింగ్, ఇవన్నిటి మీద ఫోకస్ చేస్తుంది. సో దిస్ ఈస్ రాంగ్. నెక్స్ట్, టార్గెటింగ్ ఏ కార్బన్ న్యూట్రాలిటీ గోల్ బై 2060. 2060యా? నో, 2050 వచ్చేసరికి ఈ సౌత్ కొరియా అనేది ఏంటి? జీరో కార్బన్ ఎమిషన్ కంట్రీ కావాలని వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ కమ్స్ టు నేషనల్ కరెంట్ అఫైర్స్. ఇండియా లాంచెస్ ఫస్ట్ డయాబెటిక్స్ బయోబ్యాంక్ ఇన్ ఢిల్లీ. ఇండియాకి సంబంధించిన 2 ఆర్గనైజేషన్ ఏంటి అవి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ మద్రాస్ డయాబెటిక్ రీసెర్చ్ ఫౌండేషన్. ఈ 2 ఆర్గనైజేషన్ కొలాబరేట్ అయ్యి ఒక ఏంటి డయాబెటిక్ బయోబ్యాంక్ని చెన్నైలో లాంచ్ చేస్తున్నారు. ఏంటి అది? ద ఫస్ట్ డయాబెటిక్స్ బయోబ్యాంక్ ఇన్ చెన్నై. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే కలెక్టింగ్ శాంపుల్స్ని కలెక్ట్ చేసి ఆ డయాబెటీస్ మీద రీసెర్చ్ చేయడానికి, అసలు దాని కాజ్ ఏంటిది, అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేయాలన్న దాని మీద ఫోకస్ చేసి ఈ 2 ఆర్గనైజేషన్ కొలాబరేట్ అయ్యాయి. ఇట్ మెయిన్లీ అడ్వాన్సెస్ డయాబెటిక్ రీసెర్చ్ బై కలెక్టింగ్ శాంపుల్స్ని కలెక్ట్ చేసి దాని యొక్క కాసెస్, అది ఎందుకు వస్తుంది, అసలు కాసెస్, దాని యొక్క ప్యాటర్న్స్, కాంప్లికేషన్స్ ఆఫ్ ద డిసీజ్ మీద ఫోకస్ చేస్తారు. దీని యొక్క కీ ఆబ్జెక్టివ్స్ ఏంటిదంటే ది ఎర్లీ డిటెక్షన్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. డయాబెటీస్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అలా వేరియేషన్స్ని స్టడీ చేయడానికి, ఇంకా డయాబెటీస్ మీద రీసెర్చ్ చేయడానికి ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ కొలాబరేట్ అయ్యాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ మద్రాస్ డయాబెటిక్ రీసెర్చ్ ఫౌండేషన్, ఈ 2 కొలాబరేట్ అయ్యాయి. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ దిస్ ICMR? ఇన్ న్యూ ఢిల్లీ. నెక్స్ట్, PM Modi presents 11 pledges for India's future on 75th Constitutional Anniversary. PM Modi రీసెంట్గా November 26 ఏంటిది? ఈ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్న రోజు. ఆ రోజు 75th కాన్స్టిట్యూషన్ డేగా PM మోడీ సెలబ్రేట్ చేశాడు. ఈ డేలో తను ఏం అనౌన్స్ చేశారంటే 11 ప్లెడ్జెస్ని ప్రజెంట్ చేశారు. దేని గురించి? ఇండియా యొక్క ఫ్యూచర్
ఫ్యూచర్ కోసం, ఇండియా యొక్క ఫ్యూచర్ కోసం 11 ప్లెడ్జెస్ని ఆయన ప్రజెంట్ చేశారు. దేని మీద ఫోకస్ చేశారంటే ఇంక్లూసివ్ డెవలప్మెంట్, జీరో టాలరెన్స్ ఫర్ కరప్షన్ అండ్ వాట్ కమిట్మెంట్ టు కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్. ఏం చెప్పాడు అంటే ఇంక్లూసివ్ డెవలప్మెంట్ కోసం, అంటే ఇండియా డెవలప్మెంట్ కోసం, ఇంకా కరప్షన్ ఫ్రీ కంట్రీ కావడానికి, ఇంకా ఏంటి ఇండియన్ పీపుల్ కాన్స్టిట్యూషన్కి పాలసీస్ని ఫాలో కావాలని ఈ ప్లెడ్జ్ ద్వారా అతను ప్రజెంట్ చేశారు. దీని ద్వారా ఏంటి అతను ఇంకేం చెప్పాడు అంటే వాట్ టు ఫుల్ఫిల్ ద డ్యూటీస్, ప్రతి సిటిజన్ వాళ్ళ డ్యూటీస్ని ఫుల్ఫిల్ చేయాలి. అండర్ విచ్ ఇనిషియేటివ్, సబ్కా సాత్ వాట్ సబ్కా వికాస్, ఈ ఇనిషియేటివ్ కింద ఇతను ఈ 11 ప్లెడ్జెస్ వాట్ ప్రజెంట్ చేశారు. ఎవరు? పిఎం మోడీ ఆన్ ద 75th కాన్స్టిట్యూషన్ డే యానివర్సరీ. ఏంటిది అది? ఎప్పుడు? November 26th రోజు ఈ ప్లెడ్జెస్ అనేవి ప్రజెంట్ చేశారు. నెక్స్ట్, ఇండియా లాంచెస్ జల్వాహక్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ నేషనల్ వాటర్వేస్. ఏంటి జల్వాహక్ స్కీమ్? జల్వాహక్ స్కీమ్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏంటి రోడ్స్ మీద, రైల్స్ మీద జరుగుతుంది. ఎవ్రీవన్ వాట్ ట్రావెల్ ఐదర్ ఆన్ బస్ ఆర్ ఆన్ వాట్ ట్రైన్. బట్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ దీన్ని, ఈ ట్రాన్స్పోర్టేషన్ యొక్క ఏంటి వేని రెడ్యూస్ చేయడానికి ఇండియా గవర్నమెంట్ ఏం డిసైడ్ అంటే దే ఆర్ గోయింగ్ టు లాంచ్ ఏ జల్ వాహన్ స్కీమ్. దీనికి గాను వాట్ షిప్స్ అంటే వాటర్, నేషనల్ వాటర్ వేస్కి వాట్ బెనిఫిట్ అయ్యేలాగా ఈ స్కీమ్ని లాంచ్ చేసింది. దీనివల్ల ఏ ఏ నేషనల్ వాటర్ వేస్ బెనిఫిట్ అవుతాయి అంటే నేషనల్ వాటర్ వేస్ 1 to 6 అంటే వాట్ రోడ్స్ మీద, రైల్స్ మీద ట్రాన్స్పోర్టేషన్ కాకుండా కార్గోస్ మీద ఏంటి ట్రాన్స్పోర్టేషన్ని బూస్ట్ చేయడానికి ఈ ఇనిషియేషన్ అనేది వీరు తీసుకున్నారు. దీనికి గాను వీళ్ళు ఎంత రియంబర్స్మెంట్ ఇస్తారు అంటే 35% ఆఫ్ రియంబర్స్మెంట్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్. అంటే కార్గోస్ మీద వీళ్ళు 35% ఆఫ్ వాట్ రియంబర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, ఇండియా అన్విల్స్ ఫస్ట్ గ్రీన్ స్టీల్ టాక్సానమీ ఫర్ డీకార్బనైజేషన్. ఇండియా ఎందుకు వాట్ మన కంట్రీని జీరో ఫ్రీ కార్బన్ ఎమిషన్స్లా చేయడానికి, దాని ఏంటి 2070 వచ్చేసరికి జీరో ఫ్రీ కార్బన్ కంట్రీలా చేయడానికి ఏంటి ఏం చేశానంటే ఇట్ లాంచ్ ఏ ఫస్ట్ గ్రీన్ స్టీల్ టాక్సానమీ. ఏం లాంచ్ చేసింది? ఫస్ట్ గ్రీన్ స్టీల్ టాక్సానమీని లాంచ్ చేసింది. ఎందుకు? ఫర్ ప్రమోట్ లోవర్ ఎమిషన్ ఆఫ్ స్టీల్ ప్రొడక్షన్. ఎందుకు? ఈ గ్రీన్ స్టీల్ యొక్క డిమాండ్ని పెంచడానికి, ఇంకా ఏంటి ఈ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి వీళ్ళు ఈ లాంచ్ అనేది చేశారు. ఎప్పుడు 2070 వచ్చేసరికి మన ఇండియా అనేది నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ కావాలన్న గోల్తోని ఏం లాంచ్ చేశారు? ఫస్ట్ గ్రీన్ స్టీల్ టాక్సానమీని లాంచ్ చేశారు ఇండియన్ గవర్నమెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ప్లెడ్జెస్ మేడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ 75th యానివర్సరీ ఆఫ్ ఇండియన్స్ కాన్స్టిట్యూషన్. అంటే 75th ఇండియన్ కాన్స్టిట్యూషన్ రోజు పిఎం నరేంద్ర మోడీ దేని మీద ఫోకస్ చేస్తూ 11 ప్లెడ్జెస్ ప్రజెంట్ చేశారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ప్రమోటింగ్ ఎక్స్క్లూజివ్ డెవలప్మెంట్ ఫర్ సెలెక్ట్ కమ్యూనిటీస్. ఆప్షన్ బి జీరో టాలరెన్స్ ఫర్ కరప్షన్. ఆప్షన్ సి ఎంకరేజింగ్ సిటిజన్స్ టు బ్రేక్ ద లా ఫర్ ప్రోగ్రెస్. ఆప్షన్ డి ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ఎకనామిక్ గ్రోత్ నాట్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి జీరో టాలరెన్స్ ఫర్ కరప్షన్. అతను దేని మీద డిస్కస్ చేశారు? ఏంటి? జీరో కరప్షన్ టాలరెన్స్, ఇంకా ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఇంకోటి ఏంటి ప్రతి పర్సన్ కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ని ఫాలో కావాలని ఆ ప్లెడ్జ్లో భాగంగా అతను ప్రజెంట్ చేశారు. ఇప్పుడు ఆప్షన్ నెంబర్ 1 ఏం ఇచ్చారు? ప్రమోటింగ్ ఎక్స్క్లూజివ్ డెవలప్మెంట్ ఫర్ సెలెక్ట్ కమ్యూనిటీస్. అసలు ఇది అందులో ఇంక్లూడే లేదు. నెక్స్ట్ ఆప్షన్ సి ఏమి ఇచ్చారు? ఎంకరేజింగ్ సిటిజన్స్ టు బ్రేక్ ద లా ఫర్ ప్రోగ్రెస్. బ్రేక్ ద లా అని చెప్పలేదు, ఫాలో ద లా అని చెప్పాడు. నెక్స్ట్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ఎకనామిక్ గ్రోత్ నాట్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. హీ ఫోకస్ నాట్ ఆన్ ఎకనామిక్ గ్రోత్, హీ ఫోకస్డ్ ఆన్ ద ఇంక్లూజివ్ డెవలప్మెంట్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? జీరో టాలరెన్స్ ఫర్ కరప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ స్టీల్ టాక్సానమీ. ప్రైమరీ గోల్ ఏంటి? ఆప్షన్ ఏ టు ఇంక్రీజ్ స్టీల్ ప్రొడక్షన్ రిగార్డ్లెస్ ఆఫ్ ఎమిషన్. ఆప్షన్ బి టు ప్రమోట్ లో ఎమిషన్ స్టీల్ ప్రొడక్షన్ అండ్ రెడ్యూస్ వాట్ కార్బన్ ఎమిషన్.
సి టు ఎక్స్పోర్ట్ మోర్ స్టీల్ టు అదర్ కంట్రీస్, డి టు ఎలిమినేట్ ద యూజ్ ఆఫ్ స్టీల్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఏంటి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అతనికి ఏంటి గ్రీన్ స్టీల్ యొక్క ప్రొడక్షన్ని ఏంటి ప్రమోట్ చేయడానికి, ఇంకా కార్బన్ యొక్క ఎమిషన్ని రెడ్యూస్ చేయడానికి ఈ స్టెప్ అనేది వాళ్ళు తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? దే హ్యావ్ లాంచ్ ద ఫస్ట్ గ్రీన్ స్టీల్ taxonomy in order to what reduce the emissions and to what boost the demand for green steel. They have took this step. Next, what is the primary objective of the Jalwahak incentive scheme introduced by the Indian government? ఈ జల్వాహక్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ టు ప్రమోట్ ఎయిర్ కార్గో ట్రాన్స్పోర్టేషన్, ఆప్షన్ బి టు రెడ్యూస్ రోడ్ అండ్ రైల్ కంజెషన్ బై encouraging long haul cargo transport via waterways, C to increase the number of national highways, option D to focus only on transporting goods within the urban areas. Answer enti option B to reduce road and rail congestion by encouraging long haul cargo transport via waterways. అంటే ఇప్పటి వరకు మన ఇండియాలో రోడ్ ట్రాన్స్పోర్టేషన్, రైల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువ ఉంది. దీనివల్ల ఏంటంటే కంజెషన్, ఓకే, ఏంటి ఇరుకుగా వెళ్ళడం ఇలాంటివి జరుగుతున్నాయి. దీన్ని రెడ్యూస్ చేయడానికి గాను ఈ జల్వాహక్ స్కీమ్ని లాంచ్ చేశారు. దీనికి వీళ్ళు 35% ఆఫ్ రియంబర్స్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏ నేషనల్ వాటర్ వేస్కి బెనిఫిట్ అవుతాయంటే 1, 2 and 16 నేషనల్ వాటర్ వేస్కి బెనిఫిట్ అవుతాయి. ఏంటి దాని ద్వారా కార్గో ట్రాన్స్పోర్టేషన్ అనేవి జరుగుతుంది. నెక్స్ట్, what is the primary aim of the India's first diabetes biobank launched in Chennai? Option A to promote the use of traditional medicine for diabetes treatment, option B to collect biological samples for studying the causes, patterns and complications of diabetes, option C to reduce the number of diabetes patients in urban areas, option D to focus solely on genetic research related to diabetes. ఏమని అడుగుతున్నానంటే చెన్నైలో ఈ డయాబెటిక్స్ బయోబ్యాంక్ని లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది అని అడుగుతున్నారు. ఎందుకు? టు కలెక్ట్ ద శాంపుల్స్, రీసెర్చ్ చేయడానికి, ఇంకేంటి డిసీజ్కి ఉన్న కాంప్లికేషన్స్ తెలుసుకోవడానికి ఈ ఇనిషియేషన్ అనేది వీళ్ళు తీసుకున్నారు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? టు కలెక్ట్ బయాలజికల్ శాంపుల్స్ ఫర్ స్టడీయింగ్ ద కాసెస్, ప్యాటర్న్స్ అండ్ కాంప్లికేషన్స్ ఆఫ్ ది డయాబెటీస్. నెక్స్ట్ కమ్స్ టు బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్. Indian banks record profits and non-performing assets reduction in financial year 2014. ఏంటి? ఇండియన్కి సంబంధించిన కమర్షియల్ బ్యాంక్స్ యొక్క ప్రాఫిట్స్ అనేవి 2023తో కంపేర్ చేస్తే, ఓకే, 2023తో కంపేర్ చేస్తే కమర్షియల్ బ్యాంక్స్ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత? 2023లో 22.3 lakh crores ఉంటే 2024కి వచ్చేసరికి 23.50 lakh crores అనేది ప్రాఫిట్ వచ్చింది. ఇంకేంటి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ యొక్క గ్రాస్ రేట్ అనేది డిక్లైన్ అయింది. 2018లో 11.18% ఉండే ఏంటి రేషియో 2024కి వచ్చేసరికి 2.67%గా డిక్లైన్ అయింది. ఇంకేంటి? పబ్లిక్ కార్పొరేటివ్ బ్యాంక్స్ యొక్క ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 1.41 lakh crores అనే ప్రాఫిట్తో 2024లో ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్, బాబ్క్యాట్ లాంచెస్ ప్రీమియం ఉమెన్స్ క్రెడిట్ కార్డ్ తయారా? బాబ్క్యాట్ ఇదేంటి? దిస్ ఈజ్ ఏ వాట్ సబ్సిడరీ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ బాబ్క్యాట్ అనేది ఇట్ ఈస్ అ సబ్సిడరీ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇది రీసెంట్గా తయారా అనే క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసింది. ఎవరి కోసం అంటే ఉమెన్స్ కోసం. దేనికోసం అంటే ఈ కార్డ్ వాళ్ళకు ఈ ఉమెన్స్కి దేంట్లో యూజ్ అవుతుంది అంటే హెల్త్ కేర్, ఇంకా క్లాతింగ్, ట్రావెల్, ఇలా దేంట్లో లైఫ్ స్టైల్, ఓకే, లైఫ్ స్టైల్, ఎంటర్టైన్మెంట్, హెల్త్, ట్రావెల్, డైనింగ్, ఓకే, ట్రావెల్ చేయడానికి, రెస్టారెంట్లో కూపన్స్ లాగా, ఇంకా క్లాతింగ్లో, ఇలా అన్ని సెక్టార్స్లో వీళ్ళకు యూజ్ అయ్యే విధంగా 31,000 వర్త్ వౌచర్స్ అనేవి ఏ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మింత్రా, నైకా, అమెజాన్ అండ్ మోర్. అంటే వాళ్ళకు 31,000 వర్త్ వౌచర్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే రూపే నెట్వర్క్ వాళ్ళు లాంచ్ చేశారు. ఎక్కడ అంటే పింకాథాన్లో లాంచ్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద తయారా క్రెడిట్ కార్డ్ లాంచ్డ్ బై బాబ్క్యాట్?
బాబ్ కార్డ్ అంటే ఇట్ ఈస్ అ సబ్సిడరీ బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ ఆప్షన్ ఏ ఏం అడుగుతున్నారంటే టయారా కార్డ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ టు ఆఫర్ రివార్డ్స్ ఫర్ బిజినెస్ ఎక్స్పెన్సెస్, ఆప్షన్ బి టు ప్రమోట్ ఫినాన్షియల్ అండ్ ఆటోనమీ ఫర్ ఉమెన్, ఆప్షన్ సి టు ప్రొవైడ్ ట్రావెల్ రివార్డ్స్ ఫర్ ఫ్రీక్వెంట్ ఫ్లయర్స్, ఆప్షన్ డి టు ఆఫర్ క్యాష్ బ్యాక్ అండ్ యూటిలిటీ బిల్స్. ఆన్సర్ ఏంది, అది దేనికోసం వాట్ లాంచ్ చేశారు? ఫర్ ఉమెన్కి సంబంధించి ట్రావెల్, డైనింగ్, క్లాతింగ్, హెల్త్ విషయం ఈ విషయంలో సపోర్ట్ చేయడానికి అది లాంచ్ చేశారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? టు ప్రమోట్ ఫినాన్షియల్ ఆటోనమీ ఫర్ ఉమెన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎ కీ అచీవ్మెంట్ ఫర్ ఇండియన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2024? ఆప్షన్ ఏ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఆప్షన్ బి ఏ రికార్డ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 23.50 lakh crores, ఆప్షన్ సి ఏ డిక్లైన్ ఇన్ ద ప్రొవిజన్ కవరేజ్ రేషియో, ఆప్షన్ డి ఏ డిక్రీజ్ ఇన్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఏంటి రీసెంట్గా కార్పొరేట్ బ్యాంక్స్ యొక్క ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎంతవరకు అంటే 23.50 lakhs వరకు ఇంక్రీజ్ అయింది. ఇంకేంటి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ యొక్క రేషియో అనేది డిక్లైన్ అయింది. ఇంకేంటి, పబ్లిక్ ప్రొవిజన్ కవరేజ్ రేషియో అనేది కూడా ఇంక్రీజ్ అయింది. ఇంకా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయింది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఏ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ కాదు, డిక్రీజ్. సో ఆప్షన్ ఏ ఇస్ తప్పు. ఏ రికార్డ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 23.50 lakh crores. ఓకే, ఇది కరెక్ట్. ఏ డిక్లైన్ ఇన్ ద ప్రొవిజన్ కవరేజ్ రేషియో, నో, డిక్లైన్ కాదు, ఇంప్రూవ్మెంట్. సో ఏ డిక్రీజ్ ఇన్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయింది, డిక్లైన్ కాలేదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఏ రికార్డ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 23.50 lakh crores. Next comes to awards and honors. Nupi Lal Namit 2024 honoring Manipuri women's bravery. 1904 ఇంకా 1939లో బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన ఉమెన్స్ యొక్క హానరీని గుర్తు చేసుకోవడానికి గాను సీఎం ఆఫ్ మణిపూర్ ఎవరు? బైరన్ సింగ్. ఇతను న్యూపీ లాల్ నమిత్ 2024ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సెలబ్రేషన్లో భాగంగా ఎవరిని హానర్ చేస్తున్నారంటే హూ షోడ్ దేర్ కరేజ్ ఇన్ ఫైటింగ్ ఫోర్స్డ్ లేబర్ అండ్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్. ఎవరైతే బ్రిటిష్ టైంలో స్ట్రగుల్ చేశారో వాళ్ళ కోసం ఈ న్యూపీ లాల్ నమిత్ అనేది ఎవరు సెలబ్రేట్ చేసుకున్నారు? సీఎం ఆఫ్ మణిపూర్ బైరన్ సింగ్. నెక్స్ట్ important question based on this topic. What was the significance of the Nupi Lal Namit 2024 event in Manipur? అసలు ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని అడుగుతున్నారు. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు హానర్ ద ఉమెన్స్ హూ స్ట్రగుల్డ్ అగేన్స్ట్ బ్రిటిష్. వాళ్ళని గుర్తు చేసుకుంటూ గాను ఈ సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు. ఈ ఇయర్ ఎవరు హెల్డ్ చేశారు? సీఎం ఆఫ్ మణిపూర్ ఎవరు? బైరన్ సింగ్ ఈ సెలబ్రేషన్ని లాంచ్ చేశారు. ఆప్షన్ ఏ ఇట్ సెలబ్రేటెడ్ ద 100th anniversary of Manipur independence. ఆప్షన్ బి ఇట్ హానర్డ్ మణిపూరి ఉమెన్ రోల్స్ ఇన్ ద 1904 and 1939 Nupi Lal uprisings. ఆప్షన్ సి ఇట్ మార్క్డ్ ద లాంచ్ ఆఫ్ ఎ న్యూ ఉమెన్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. ఆప్షన్ డి ఇట్ కమమరేటెడ్ ద సైనింగ్ ఆఫ్ ఎ పీస్ ట్రీటీ విత్ బ్రిటిష్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇట్ హానర్డ్ మణిపూరి ఉమెన్స్ రోల్స్ ఇన్ ద 1904 and 1939 Nupi Lal uprisings. Next comes to appointments. Jay Wadia rejoins Wadia Group boards after 3 years of gap. Wadia Group కి చెందిన జే వాదియా అనే పర్సన్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఇప్పుడు ఇతను ఏం పొజిషన్ తీసుకున్నాడంటే నాన్ ఎగ్జిక్యూటివ్ రోల్ ఇన్ బ్రిటానియా, at Britannia and managing director of Bombay Dyeing. He became what? Managing director of Bombay Dyeing and non-executive role at బ్రిటానియా కంపెనీ. ఇది ఎవరు అనౌన్స్ చేశారంటే అతని తండ్రి ఎవరు? హూ ఈజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 81. ఎవరు అతను? నస్లీ వాది ఈ అనౌన్స్మెంట్ అనేది చేశారు. ఎందుకంటే యంగ్ నాలెడ్జ్ని యూజ్ చేయాలన్న ఉద్దేశంతో అతను ఈ స్టెప్ అనేది తీసుకున్నాడు. నెక్స్ట్, ఆర్బీఐ అప్రూవ్స్ మనీష్ జైన్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎట్ ఎస్ బ్యాంక్. ఓకే, రీసెంట్గా ఎస్ బ్యాంక్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పొజిషన్ అనేది చేంజ్ అయింది. Who is he? He is what? Manish Jain. Manish Jain is the new executive director of
ఎస్ బ్యాంక్. దీన్ని ఎవరు అప్రూవ్ చేశారంటే ఆర్బీఐ అప్రూవ్ చేశారు. ఇతను బ్యాంకింగ్ సెక్టార్లో ఎప్పుడు జాయిన్ అయ్యాడంటే 2023లో జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దీస్ టాపిక్స్. వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ మనీష్ జైన్స్ అపాయింట్మెంట్ as executive director at S banks? Option A 2 years, option B 3 years, option C 5 years, option D 1 year. ఎన్ని ఇయర్స్ అపాయింట్ అయ్యాడంటే 3 years. నెక్స్ట్ వాట్ రోల్ ఈజ్ జహంగీర్ వాదియా సెట్ టు టేక్ ఆన్ ఎట్ ముంబై డయింగ్? జే వాదియాకి ఏమేం రోల్స్ వచ్చాయి? నాన్ ఎగ్జిక్యూటివ్ రోల్ ఎట్ బ్రిటానియా అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎట్ వాట్ బాంబే డయింగ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? మేనేజింగ్ డైరెక్టర్. నెక్స్ట్ కమ్స్ టు అగ్రిమెంట్స్. Dixon Technologies and Vivo India form joint venture for smartphone manufacturing. డిక్సాన్ టెక్నాలజీస్ వారు వైవో ఇండియాతో కొలాబరేట్ అయ్యారు. ఎందుకు కొలాబరేట్ అయ్యాయి ఈ రెండు అంటే ఈ రెండు ఫామ్ అయ్యి జాయింట్ వెంచర్ అనేది ఫామ్ చేశారు. ఎందుకంటే టు ప్రొడ్యూస్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ ఇండియా. ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ని ఎలక్ట్రానిక్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ రెండు కంపెనీస్ కొలాబరేట్ అయ్యారు. దీంట్లో భాగంగా డిక్సాన్స్ టెక్నాలజీస్ వాళ్ళ షేర్ ఎంత అంటే 51%. వైవో ఇండియాలో వాళ్ళ షేర్ ఎంత 49%. ఈ వెంచర్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే టు బూస్ట్ ప్రొడక్షన్ ఇన్ వాట్ టు బూస్ట్ లోకల్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పాండ్ ఇన్ టు ద అదర్ బ్రాండ్స్కి వాట్ కాంపిటీషన్గా ఎక్స్పాండ్ కావడానికి ఇంకా ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ టూ కంపెనీస్ డిక్సాన్ టెక్నాలజీస్ అండ్ వైవో ఇండియా వాళ్ళు కొలాబరేట్ అయ్యారు. వై? టు ప్రొడ్యూస్ వాట్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ గోవా టు హానర్ లిబరేషన్ మ్యాట్రియట్స్ ఫ్యామిలీస్ విత్ 10 lakh. మన ఇండియాకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. బట్ గోవా డామన్ డియూ స్టేట్స్కి యూనియన్ టెరిటరీస్కి అప్పటికి కూడా ఏంటి ఇండిపెండెన్స్ అనేది రారు. దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పోర్చుగల్. వాళ్ళతో ఫైటింగ్ చేసి 1961 గోవా గాట్ లిబరేటెడ్. 1961 రోజు గోవా గాట్ లిబరేటెడ్. అప్పుడు ఫైట్ చేసిన 74 పర్సన్స్ని ఎటువంటి కంపన్సేషన్ అనేది రాదు. రీసెంట్గా గోవా సీఎం ఏం అనౌన్స్ ప్రశాంత్ ప్రమోద్ సావంత్ రీసెంట్గా గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఏం అనౌన్స్ చేశారంటే అప్పుడు 1961లో ఎవరైతే గోవాని లిబరేట్ చేయడానికి ఫైట్ చేశారో వాళ్ళ ఫ్యామిలీస్కి అతను 10 lakh కంపన్సేషన్ అనేది ఇస్తారు. దీనికి గాను వాళ్ళు 74 ఫ్యామిలీస్ని రికగ్నైజ్ చేసి అందులో 14 సెలెక్టెడ్ ఫ్యామిలీస్కి మాత్రమే ఈ క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తున్నారు. ఎంత? 74 మార్టియర్స్ని ఐడెంటిఫై చేస్తే 14 సెలెక్టెడ్ క్యాండిడేట్స్కే ఈ కాంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరు? సీఎం ఆఫ్ గోవా ప్రమోద్ సావంత్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దీస్ టాపిక్స్. వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ ద జాయింట్ వెంచర్ బిట్వీన్ డిక్సాన్ టెక్నాలజీస్ అండ్ వైవో ఇండియా? Option A to import smartphones from other countries. Option B to produce smartphones and electronics in India. Option C to exclusive produce Vivo smartphones in India. Option D to create a new smartphone brand in India. ఏంటి ఆన్సర్ ఏంటి? వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? టు బూస్ట్ ద ప్రొడక్షన్ అండ్ expand its competition. So what is the answer? To produce smartphones and electronics in India. Next, what gesture has the Goa government made to honor the ఫ్యామిలీస్ ఆఫ్ లిబరేషన్ మార్టియర్స్? అంటే అప్పుడు ఫైట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీస్కి ఎంత కంపన్సేషన్ ఇచ్చాడని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అవార్డింగ్ 5 lakh టు ఈచ్ మార్టియర్ ఫ్యామిలీ. ఆప్షన్ బి ప్రొవైడింగ్ 10 lakh టు ద ఫ్యామిలీస్ ఆఫ్ 14 మార్టియర్స్. ఆప్షన్ సి గ్రాంటింగ్ గవర్నమెంట్ జాబ్స్ టు ద ఫ్యామిలీస్. ఆప్షన్ ఈ ఎస్టాబ్లిషింగ్ ఏ మెమోరియల్ ఫర్ ఆల్ 74 మార్టిరీస్. ఆన్సర్ ఏంటి? ప్రొవైడింగ్ 10 lakh టు ది ఫ్యామిలీస్ ఆఫ్ 14 మార్టిరీస్. నెక్స్ట్ కమ్స్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. India to launch quantum satellite for secure communication. సెక్యూర్ కమ్యూనికేషన్ కోసం కమ్యూనికేషన్ అనేది హ్యాక్ కాకుండా ఉండడానికి కోసం ఇండియా ఏం లాంచ్ చేసిందంటే క్వాంటమ్ శాటిలైట్ని ఏ టెక్నాలజీ యూజ్ చేసి లాంచ్ చేసిందంటే క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఈ టెక్నాలజీస్ని యూజ్ చేసి ఈ క్వాంటమ్ శాటిలైట్స్ని లాంచ్ చేసింది. ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ఏంటిదంటే టూ పార్టీస్ మధ్య ఎన్క్రిప్షన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. ద టూ పార్టీస్ విల్ షేర్ దిస్
కీ షేర్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది సెక్యూర్గా ఉంచుకుంటుంది. ఏంటి ఇండియా రీసెంట్గా ఏం చేసింది, క్వాంటమ్ శాటిలైట్ని లాంచ్ చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఏంటి కమ్యూనికేషన్ని సేఫ్ అండ్ సెక్యూర్గా హ్యాక్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వాట్ నేషనల్ క్వాంటమ్ మిషన్. ఇది ఏ టెక్నాలజీ యూజ్ చేసింది, క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అంటే ఏంటంటే లైట్ ద్వారా డాటాని ట్రాన్స్ఫర్ చేసే టెక్నాలజీని ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అంటారు. నెక్స్ట్ గగన్యాన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ టు బి టెస్టెడ్ ఎట్ ఈఎస్ఏ ఫెసిలిటీ. గగన్యాన్, ఓకే, గగన్యాన్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ ద ఫస్ట్ క్రూడ్ స్పేస్ మిషన్. అంటే ఆ స్పేస్ మిషన్లో ఇట్ ఈస్ ద ఫస్ట్ స్పేస్ మిషన్ ఇన్ విచ్ మ్యాన్ కెన్ ట్రావెల్ ఇన్ టు ది స్పేస్. మ్యాన్ 400 కిలోమీటర్స్ ఎర్త్కి దూరంగా 400 కిలోమీటర్స్ స్పేస్కి ట్రావెల్ చేసే ఫస్ట్ స్పేస్ మిషన్ ఏదంటే అది గగన్యాన్. మ్యాన్ కెన్ ట్రావెల్ హౌ మెనీ 400 కిలోమీటర్స్. ఇందులో భాగంగా 3 ఆస్ట్రోనట్స్ వీళ్ళ మిషన్లో 3 ఆస్ట్రోనట్స్ని 400 కిలోమీటర్స్ అబౌవ్ ద ఎర్త్ పంపిస్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ క్రూడ్ స్పేస్ మిషన్ అంటే మ్యాన్డ్ స్పేస్ మిషన్ గగన్యాన్. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కమ్యూనికేషన్ టెస్ట్ అనేది ఈ గగన్యాన్ క్రూడ్ స్పేస్ మిషన్ మీద కమ్యూనికేషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికి గాను ఎవరు సహకరిస్తున్నారు అంటే వీళ్ళకు ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళకు అసిస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఇండియాస్ గగన్యాన్ మిషన్? ఆప్షన్ ఏ టు టెస్ట్ న్యూ స్పేస్ క్రాఫ్ట్ డిజైన్స్. ఆప్షన్ బి టు సెండ్ 3 astronauts about 400 kilometers above Earth's surface. Option C to develop a space station. Option D to send satellites into orbit. Answer ఏంటి, to send 3 astronauts about 400 kilometers above Earth's surface. Next, which technology will quantum satellite complement? క్వాంటమ్ శాటిలైట్ వాళ్ళు ఎలాంగ్ విత్ క్వాంటిటేటివ్ కీ డిస్ట్రిబ్యూషన్ ఏ టెక్నాలజీని యూజ్ చేసుకుంటారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రేడియోస్, ఆప్షన్ సి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్స్, ఆప్షన్ సి 5G కమ్యూనికేషన్, ఆప్షన్ డి శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్. ఏంటి ఆన్సర్, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్. నెక్స్ట్ స్పోర్ట్స్. షాహీన్ ఆఫ్రిది యంగెస్ట్ టు 100 wickets in all formats. షా ఆఫ్రిది, he is the యంగెస్ట్ 24 years ఏజ్ పాకిస్తానీ క్రికెట్ ప్లేయర్. ఇతను యంగెస్ట్ ఏజ్లో 100 వికెట్స్ని తీశాడు. ఎప్పుడు ఇన్ ఓడిస్ అండ్ టీవ్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం పాకిస్తానీ ప్లేయర్ గాట్ దిస్ అచీవ్మెంట్. నెక్స్ట్ అబిచురీస్. ఉస్తాద్ జాకిర్ హుసేన్ లెజెండరీ తబ్లా మాస్టర్ పాసెస్ అవే. December 15, 2024 రోజు ఉస్తాద్ జాకిర్ హుసేన్, ఎవరు, ఉస్తాద్ జాకిర్ హుసేన్ అనే తబ్లా ప్లేయర్ చనిపోయాడు. హీఈస్ ఫేమస్ ఫర్ ఇతను టెలివిజన్లో చార్మినార్ టీకి కూడా యాడ్ వచ్చేవాడు తబ్లా కొడుతూ. సో కెన్ యూ రిమెంబర్ ఇట్. అతను రీసెంట్గా 73 ఏజ్లో చనిపోయాడు. అతను ఎక్కడ జన్మించాడు అంటే ముంబైలో జన్మించాడు. ముంబైలో జన్మించాడు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఉస్తాద్ జాకిర్ హుసేన్ రెనౌడ్ ఫర్? His working classical dance, his tabla virtuosity and fusion of Indian classical music with gas, his vocal performance in Bollywood, his expertise in Indian classical singing. ఇతను దేనికి ఫేమస్, తబ్లాకి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్. December 17th ఇంపార్టెన్స్ ఏంటిదంటే 1777 December 17th రోజు అమెరికన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ రెవల్యూషన్ గాను ఏంటి, ఫ్రాన్స్ వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ని రికగ్నైజ్ చేశారు. నెక్స్ట్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రోజుతో ఈ సెషన్ అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ డే రేపటి కరెంట్ అఫైర్స్తో మీ ముందు ఉంటాను. ఈ వీడియోకి సంబంధించిన PDF మీకు కావాలంటే ఛానల్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. వాటిలో మీరు ఈ వీడియోని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు మరిన్ని అప్డేట్స్ కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే ఛానల్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్స్కి కాల్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ కూడా క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ.